కలలనైన నిన్ను కనుల చూతమన్నా నిదురరాని నాకు కలలు కూడా రావే. కదలలేని కాలం విరహగీతి రీతి, కదలలేని కాలం విరహగీతి రీతి. పరువము వృధగా బరువుగా సాగే, నీవు లేక వీణా పలుకలేనన్నది. నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ శారీ గుర్తుంది కదండి, 350 రూపీస్ కొన్నాను. దానికి లైనింగ్ తీసుకొచ్చి జస్ట్ ఒక టాప్ అయితే నేను కుట్టుకున్నాను అనమాట. సో నేనైతే నా మ్యాక్సిమం డ్రెస్సులన్నీ కానీ శారీస్ కానీ నేనే కుట్టుకుంటానండి. ఒక్కోసారి ఒక్కోలా కుడతాను. ఇక్కడ హ్యాండ్స్ నాకు మేబీ సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ అవ్వలేదు అనుకోండి తర్వాత ఆ పార్ట్ తీసేసి దానికి ఇంకో క్లాత్ అయితే ఇంకా ఉంది కాబట్టి అటాచ్ చేసేసుకుంటానండి. నా చేతిలో పనే కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్లు కుట్టుకుంటాను. కాకపోతే ఎక్కడ షోల్డర్ జారటం కానీ లేకపోతే నెక్ అటు ఇటు అయిపోవడం కానీ అస్సలు జరగదండి. నాకైతే మెజర్మెంట్ పరంగా స్టిచ్ చేసుకోవడం చాలా బాగా వచ్చు. అండ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న టైం ఎంత అయింది అనుకుంటున్నారా? నైట్ 10:30 అవుతున్నదండి. అందుకే గొంతు అలా ఉంది. యాక్చువల్గా ఇవాళ చాలా వర్క్ అయింది. దాని మీద ఇప్పుడు కానీ పడుకున్నాను అనుకోండి ఉదయం లేట్ అయిపోద్ది. అండ్ మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేసరికి కొంచెం స్పీడ్గా చేయాల్సి ఉంటుందని నైటే ఇచ్చాను. అందుకే కొంచెం వాయిస్లో ఏమైనా తేడా ఏదైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సాయంత్రం బయటకు వచ్చామండి. మేము చాలా తక్కువగా బయటకు వచ్చేది. నేనైతే ఇంట్లో నుంచి కాలే బయటకు పెట్టను. మీకు చెప్పాను కదా, ఆ గ్రౌండ్కి కూడా వెళ్ళడానికి నానా కష్టాలు పడాలి. మా పాప హోటల్కి వెళ్దామంటే సరదాగా అలా తిరిగేసి వద్దామని వెళ్ళి అలా హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే డ్రెస్ కోసం ముందుగా నేనైతే చాలా ఈజీగా కుట్టేస్తానండి. మంచి లైనింగ్ క్లాత్ తీసుకుంటాను. దాన్ని తడిపేసి ఆరబెట్టేసి చక్కగా ఐరన్ చేసేస్తాను. అండ్ కటింగ్కి ముందు కూడా ఒక్కసారి నీట్గా మొత్తం ఐరన్ చేసేసి దాని మీద ఈ శారీ కూడా ఐరన్ చేసేసి అప్పుడు మెజర్మెంట్ ప్రకారం నేను డ్రా చేసేసుకొని కట్ చేసేసుకొని దాన్ని గమ్తో అతికించేసి మొత్తం చేయాల్సిన వర్క్ అంతా కూడా ఈ టేబుల్ మీదే చేసేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా ఈజీగా కుట్టేస్తానండి. అండ్ ఇందులో కొంత మీకు చూపించాను. మన టాపిక్ అయితే ఇది కాదండి. అంతకంటే ముందుగా మనకి ఏదైనా ఎడిషనల్ వర్క్ ఆ రోజు ఉంది అనుకోండి. ఎందుకంటే మనం వంట చేయాలి, గిన్నెలు క్లీన్ చేసుకోవాలి, బట్టలు ఉంటాయి, గార్డెన్ ఉంటుంది, అండ్ ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం తొందరగానే ఫినిష్ చేసేసుకొని లేదా వంటని ఈజీగా సెట్ చేసేసుకొని అక్కడంటే రసం ఉన్నది, ఏదో పచ్చడి ఉన్నది, అండ్ ఆమ్లెట్ వేసాను, పప్పు కొంచెం వండానండి. అండ్ ఆ తర్వాత మా ఆంటీ ఏమో ఫిష్ పంపించారు. సో ఇన్నిటి మధ్య చక్కగా అవగొట్టేసాము. అండ్ ఎర్రదుంపలేవో ఉడకబెట్టినట్లున్నాను కదండి. అంటే ఏదో ఒకటి కొంచెంగా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటాము. డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకుంటాము పని ఉండేటప్పుడు. ఎందుకంటే మా పాపకు కూడా క్లాసులు చాలా అస్సలు ఖాళీ లేదండి. సో అట్లా సెట్ చేసేసుకొని ఇంపార్టెంట్ పని మీద అయితే ఎక్కువ ప్రయారిటీ ఇస్తామండి. అండ్ ఇప్పుడు నా ప్రయారిటీ ఏంటో మీ అందరికీ తెలుసు, మీతో మాట్లాడడమేనండి. నాకు నిజంగా వాట్సాప్ కూడా వదిలేసానండి. ఇప్పుడు ఎంతసేపు మీరేం కామెంట్ పెడతారా నేనేం రిప్లై ఇద్దామనేసి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నానండి. అసలు నేను వాట్సాప్ చూసేది కూడా అసలు మానేశాను కంప్లీట్గా. ఎందుకు ఇవన్నీ కూడా వదిలేసుకున్నాను అనుకుంటున్నారా? లేదా ప్రతిరోజు ఎందుకు వీడియో అంటే నాకు మీరు మోటివేషన్ అండి. నిజంగానే నేను ఏదైనా మిస్ అవుతాను కానీ మీతో మాట్లాడేదైతే అస్సలు వదులుకోను. మరీ అత్యవసరము తప్పదు అలా అనేటప్పుడు మాత్రం, అండ్ సండే మాత్రం కంపల్సరీ హాలిడే మ్యాక్సిమం అండి. ఒక్కోసారి అనుకుంటాను ముందుగా వీడియో పెట్టేద్దామని, కానీ సడన్ సర్ప్రైజెస్ ఒక్కోసారి వస్తూ ఉంటాయి కదండి. మా బాబు సడన్గా దిగిపోయాడు. గోవా ఏదో టూర్ వెళ్ళాలి మమ్మీ, ఇదిగో బట్టలు, అదిగో రేపు రెడీ అవ్వాలి అనేసి రాత్రికి వచ్చాడు. రేపు మధ్యాహ్నం కల్లా అంటే ఇంకా రాత్రే ఉతక తప్పలేదండి. ఏంటి ఒకప్పుడు అంటే చీకట్లో తొడవకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్స్ ఉన్నాయి కానీ ఎమర్జెన్సీ టైంలో ఏం చేస్తామండి మరి.
ఇక్కడైతే మన టాపిక్ చెప్తున్నాను కదండీ, నాకు మీరో పెద్ద మోటివేషన్ అండి. నేను ఎంత లోన్లీగా ఉండేదాన్నో, ఎంత ఒంటరితనం అంటే నిజంగా మీకెవరికీ నేను చెప్పలేనండి. అంత బాధపడేదాన్ని. అలాంటి టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాక మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఫ్రెండ్షిప్, మీ అందరి కామెంట్స్ చూస్తే నాకు నిజంగా ప్రతిరోజు మోటివేటెడ్గా ఉంటానండి నేను. అండ్ నా మాటలు విని మీరు కూడా మోటివేట్ అవుతున్నా అంటున్నారు. ఇది ఎంత మంచి విషయం అండి. ప్రతి ఒక్కరికి కూడా పెద్దగా ఏదైనా సాధించాలనో, లేకపోతే లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలనో, లేకపోతే ఏవేవో కళలు ఉంటాయండి. ఎన్ని కళలు ఉన్నా కూడా, పట్టుదల కృషి ఉన్నా కూడా ఒక్కోసారి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనము ఏమంటారండి, ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులమండి. ఎవరిదైనా ఇన్స్పిరేషనల్ స్టోరీ విన్నప్పుడో లేకపోతే ఇంకేదైనప్పుడో వెంటనే మోటివేట్ అయిపోతూ ఉంటాము. కాకపోతే అది ఎక్కువ రోజులు నిలబడదండి. ఎందుకంటే January 1st తీసుకున్న డెసిషన్స్ ఎండింగ్కి ఉండవు. అట్లనే వరల్డ్స్ యోగా డే ఏదైనా వచ్చిందనుకోండి, వరల్డ్ యోగా డే, అటువంటప్పుడు వెంటనే ఆసనాలు అవి వేస్తాము. ఒక 1 వీక్కి శవాసనం తప్పించి రెండోది వేయలేము. ఇదేమీ పెద్ద ప్రాబ్లం కాదండి. ఎందుకంటే ఈ పూట తింటే మరో పూటకి ఆకలి వేసినట్టే మోటివేషన్ కూడా అంతేనండి. ఈరోజు ఏదో మోటివేట్ అయిపోయాము ఆగిపోదామంటే కాదండి. ఎప్పుడూ కూడా మోటివేట్ అవుతూనే ఉండాలి. కావాల్సిన దాని గురించి కొన్ని నెలలు ప్రయత్నించో, కొన్ని సంవత్సరాలు ప్రయత్నించో, ఆ తర్వాత అది రాలేదనుకోండి చాలా బాధ అనిపిస్తుంది అండ్ మనం డౌన్ అయిపోతూ ఉంటాము. సో బాడీకి ఫుడ్ ఎలాగో ఎనర్జీ ఇస్తుందో అట్లనే మన బ్రెయిన్కి మోటివేషన్ అంత ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా సాధించాలి అంటే మనకి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు వెన్ను తట్టి చెప్పేలాగో, లేకపోతే ఒళ్ళు గగుర్పొడి చేయడంతటి ఇన్స్పిరేషనల్ కానీ ఏదైనా వింటూ ఉన్నాం అనుకోండి, గగురుపాటు ఓకే కదండి. అంటే మనకి ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, మనం కూడా అలా చెయ్యాలి అలా అనిపిస్తుందండి. అది కామన్. ఎందుకంటే ఎవరినైనా పొడిచేశారనుకోండి, ఏడవడం ఎంత సహజం. మనం అట్లనే ఏదైనా అనిపించింది అనుకోండి, ఇలా ఉండాలండి ఖచ్చితంగా అనిపించడం కూడా అంతే సహజం అండి. నిన్నైతే నేను అలాంటి మూవీయే చూశానండి. సూపర్ మూవీ. మరి ఎంతమంది చూసారో, ఎంతమందికి అవగాహన ఉందో తెలీదు. రియల్ స్టోరీ అండి. అంటే ట్రూ స్టోరీస్ అంటారు కదా, రియల్గానే బీహార్లో జరిగిన స్టోరీ అండి ఇది. మనకైతే దాహం వేసింది అనుకోండి, ఏంటి బిందులో నీళ్ళు లేకపోతే ఫిల్టర్లో నీళ్ళు, మినరల్ వాటర్ ఏదో ఒకటి తీసుకొని టక్కున తాగేస్తాం. కానీ బీహార్లో ఒక గ్రామంలో అండి వాటర్ కావాలి, తాగటానికి వాటర్ కావాలంటే మినిమం ఒక 90 కిలోమీటర్లు ఒకవైపు, ఇంకో 90 కిలోమీటర్లు అటువైపు కలిపి అంత దూరం నడవాలండి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ బయలుదేరి, వారంలో ఒక రోజు మార్నింగ్ బయలుదేరి 2 బిందెలు పట్టుకొని వెళ్తే మళ్ళీ సాయంత్రం ఆ నీళ్ళు తెచ్చుకుంటారు జాగ్రత్తగా. ఎందుకంటే వీళ్ళు వాటర్ కోసం వెళ్ళేది ఇంకో ఊరికి వెళ్ళాలి కదండి. ఆ మధ్యలో ఒక 350 అడుగుల పర్వతం ఉంటుందండి. ఆ పర్వతాన్ని ఎక్కి దిగలేరు. సో అందుకని దాని చుట్టూతా కలుపుకొని నడవాల్సి ఉంటుందన్నమాట. అంత ఎత్తు పర్వతం ఎవరండి ఎక్కి దిగుతారు? హాస్పిటల్ అయినా ఏ ఫెసిలిటీ కావాలన్నా కూడా ఆ పర్వతం అడ్డనమాట. సో వాళ్ళు ఏంటంటే నాగరికతకు చాలా వెనుకబడి ఉంటారు. ఐడియా వచ్చిందా అండి ఏ స్టోరీయో? దశరథ్ మాంఝీ స్టోరీ అండి. అతను ఫస్ట్ ఒక లేబర్, ఒక సామాన్యమైన మనిషి, డబ్బులు ఉండదు, పవర్ ఉండదు, ఏమీ ఉండదు, ఒక లేబర్ అనమాట. సో ఊర్లోని అంటరానితనం ఉన్నదని చెప్పేసి టౌన్లోకి వెళ్ళిపోతాడు అక్కడ వర్క్ చేసుకుందామని. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటరానితనం అది ఉండదు, ఏవేవి ఉన్నాక మళ్ళీ ఊర్లోకి తలెత్తుకొని వస్తాడనమాట. అప్పటికి కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ ఈలోపు పెళ్ళి అవ్వడము, భార్య ప్రెగ్నెంట్ అవ్వడము, ఆ తర్వాత వాటర్ తెస్తూ ఉన్నప్పుడండి, సో ఆవిడ ఆ కొండ దగ్గర వెళ్తూ ఉండగా పడిపోతుంది. పడిపోయిన ఆమెని, అంటే తిరిగి వస్తున్నప్పుడు పడిపోతుంది అనమాట. ఈ పడిపోయిన ఆవిడ్ని మళ్ళీ తీసుకెళ్ళాలంటే ఎంత దూరం నడవాలి, ఎంత ప్రయాసపడాలి. పాపం దారిలోనే చనిపోతుందండి. ఒక మంచి లవ్ స్టోరీ అండి. నిజంగా వాడికి భార్య అంటే ఎంత ఇష్టమో, ఆ భార్య చనిపోయిందని, ఆ కొండ వల్లే ఆ భార్య చనిపోయిందని ఊరందరూ కూడా అయితే అది నార్మల్ విషయంగా తీసుకుంటారు, ఎన్నో చూసుంటారు. కానీ వీడు మాత్రం తట్టుకోలేకపోతారండి అతను. సో ఇంకంతే, ఒక సుత్తి పట్టుకొని, ఏమీ ఉండదండి ఎక్విప్మెంటు, ఒక బాంబు కానీ లేకపోతే ఒక ప్రొక్లైనర్ కానీ లేకపోతే ఏంటది బుల్డోజర్ ఏమంటారో నాకు తెలియదు, అవి ఏవి ఉండదు అసలు. ఎత్తి పెట్టేది కూడా లేదు. పెద్ద మేరు పర్వతం లాంటి పర్వతం అండి అది, కొండండి అది. దాన్ని ఈయన సుత్తి పట్టుకొని
ఎంత బాగుంటుందో మూవీ అంటే మీరు నమ్మరు. ప్రతిరోజు కూడా ఉదయం లేస్తాడు, ఏదో తింటాడో తాగుతాడో ఆ దేవుడికే తెలియాలి. ఇంకంతే కొండ దగ్గరికి వెళ్ళిపోయి టక్ 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 కొడుతూనే ఉంటాడనమాట. కొంచెంగా వస్తూనే ఉంటుంది. అలా ఆయన ప్రతిరోజు చేస్తూ ఉంటే చాలామంది అతన్ని పిచ్చోళ్ళలాగా రాళ్ళు వేసి కొట్టడము, చిన్నపిల్లలు కూడా రాళ్ళు మీదకి విసరడము, ఇడికి పిచ్చి పట్టేసింది ఇలా అంటూ ఎగతాళి చేస్తారు. అతను నెమ్మదిగా కొండ అంతటినీ కూడా కొద్దిగా తోలుస్తూ ఉంటాడు. అప్పటికి ఒక 10 years 12 years దాటుద్దండి. ఒక రిపోర్టర్ అతని దగ్గరకు వస్తాడనమాట. జస్ట్ అంటే ఇతని పిచ్చితనాన్ని చూసి జనరల్గా వస్తాడు, సరదాగా వస్తాడనమాట. వచ్చి నాకు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను కానీ నాకు ఏదైనా చెయ్యాలనిపిస్తుంది అని మాట్లాడితే అతను అంటాడు, ఎందుకు అప్పుడు పని చేయడు, ఇష్టం లేకుండా ఎందుకు ఆ పని చేస్తున్నావు, నువ్వే ఒక పత్రికా ఆఫీస్ పెట్టుకోవచ్చు కదా అని అంటే అతను అదంత ఈజీయా అని అడుగుతాడు. మీకు అర్థమవుతుందా అండి? అంటే ఈ రాళ్ళు కొట్టుకున్నోడి దగ్గరికి వచ్చి అతను 2 అరటిపళ్ళు పట్టుకొని వస్తాడనమాట. సో అతను బాధ చెప్తే ఇతను అంటాడు, కొండను కొట్టడం కంటే ఈజీయే కదా నీ వర్క్ అని. వెంటనే ఆ మాటకు అతను ఇన్స్పైర్ అయ్యి ఓన్గా ఒక పత్రికా ఆఫీస్ పెట్టుకొని అందులో ఫస్ట్ న్యూస్ అయితే ఈ కొండ కొడుతున్న ఈ దశరథ్ గురించే వేస్తారండి. అక్కడికి 12 ఏళ్ళకి ఇంకా అంటే టోటల్ ఆయన కష్టపడి ఆ కొండని తొలిచేస్తాడండి. దానికి కరెక్ట్గా 22 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు అందరికీ తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, ఎవరు ఊహించనిది, నమ్మశక్యం కానిది, ఎవ్వరూ కూడా సాధించలేనిది అసలు కొండను చీల్చేయడం ఏంటండి బాబు, ఇలా అనేసరికి అందరూ కూడా ఇంకా చూడడానికి వస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్కే కొంచెం ఇది అనిపించి దాన్ని కొంచెం రోడ్డు అది వేయించి ఆ కొండకి ఈయన పేరే పెడతారనమాట. మౌంటైన్ మ్యాన్ అని చెప్పేసి దశరథ్ మాంఛే తాలూకా పేరు పెడతారు. చాలా బాగుంటుందండి మూవీ. మోటివేషన్ అవసరం లేదంటే బ్రెయిన్లో మనసులో అతని భార్య మీద ఉండే ప్రేమకి ఆ భార్య ఆ కొండ మీద నుంచి పడిపోయేసరికి వచ్చిన కోపానికి ఆయన ఏం ఆశించాడండి, భార్య అయితే వెనక్కి రాదు, కానీ ఆయన చేసిన పని వల్ల తర్వాత ఆ ఊరంతా కూడా డెవలప్ అయిందండి. రహదారి లేకపోయినా, నీటి సౌకర్యం లేకపోయినా వెనుకబడిపోతారు, హాస్పిటల్స్ లేకపోయినా, ఎడ్యుకేషన్ లేకపోయినా. అంటే ఇవన్నీ ఉండాలంటే సరైన సౌకర్యం ఉండాలి, రహదారులు ఉండాలి. కాబట్టి ఫస్ట్ అది వేసేసరికి ఇంకా ఆ తర్వాత అయితే చాలా బాగుంటుందండి మూవీ మాత్రం. నేనైతే ఎంత ఎంజాయ్ చేశానో మూవీ చూస్తూ. ఎవరికైనా వీలైతే తప్పకుండా చూడండి ద మౌంటైన్ మ్యాన్. మనసులో సంకల్పం గట్టిగా ఉంటే దానికి ఎవ్వరూ ఏమీ చేయాల్సిన పని లేదండి. ఒకవేళ ఎక్కడైనా మనము కొంచెం నిరాశ పడ్డాము అనుకోండి, ఇలాంటి వాళ్ళ స్టోరీస్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. మళ్ళీ మన లైఫ్ మీద ఒక ఆశ కలుగుద్ది. ఎండనక వాననక వర్షం లేదు, ఏమీ లేదు, తిండి లేదు, తిప్పలు లేదు. 22 సంవత్సరాలు కొండ మీద కష్టపడ్డాడండి. ఎవరి కోసం అంటే నిజంగాను ఎంత బాగుంటుందో. కానీ ఆయన 70 సంవత్సరాలు ఎంతో బ్రతికారు. లాస్ట్కి గాల్ బ్లాడర్లో ఏదో డిసీజ్ వచ్చి చనిపోయారనమాట. సో సినిమా అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, ఇలాంటి స్టోరీస్ చూడాలండి, ఖచ్చితంగా చూడాలి. మనము అంతా కూడా కమర్షియల్వో లేకపోతే ఏదో పెద్ద హీరోస్ ఉన్నారనో లేకపోతే పెద్ద డైరెక్టర్లనో ఏవో చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి చిన్న మూవీస్ అండి, ఇవి చిన్న మూవీస్ కానీ ఎంతో మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తాయో, ఎంత మోటివేషన్ ఇస్తాయో, ఇలాంటి వాటిని చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కబుర్లో పడుతూనే నా స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చాలా ఈజీ అండి. గమ్తో అతికించేసిన తర్వాత నెక్ కూడా చాలా ఈజీగానే అతికేసాను. నేను పెద్దగా డిజైనర్ అవి ఏవి ఇష్టపడనండి. సో ఇక్కడ ప్లస్ గుర్తు అంటారు కదండి, మనం కనుక ప్రాపర్గా అది పెట్టేసామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అది కూడా ఏం కదా, ఒకవేళ రాలేదనుకోండి కొంచెం అటు ఇటు అయినా కూడా ఏమీ ప్రమాదం అయితే జరగదు. ముందైతే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ని తెచ్చుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నేర్చుకోండి. అండ్ ఒకసారి కనుక మనం ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి, అది లైఫ్ టైం. అంటే కొన్ని ఆర్ట్స్ మనకి ఎలా ఉంటే స్విమ్మింగ్ అయినా, సైక్లింగ్ అయినా, స్టిచ్చింగ్ అయినా ఒకసారి నేర్చుకున్నాం అనుకోండి అస్సలు మర్చిపోయేదే ఉండదు. దాన్ని మనం ప్రతిసారికి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. కేవలం ఇంట్లో పనులు మాత్రమే చేస్తూ మిగిలిన టైం అంతా ఏదో అలా గడిపేసాం అనుకోండి, చాలా బోర్ కొట్టేస్తుంది. ఆ తర్వాత బ్రెయిన్ పలు విధాలుగా ఆలోచిస్తుంది. అంత అవసరమా అండి మనకి? మనం ఏదో ఒకటి ప్రొడక్టివ్గా నేర్చుకున్నాము అనుకోండి, మన బ్రెయిన్ మనకి హ్యాపీగా ఉంటుంది, మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి. అండ్
మీకు అర్థమవుతుందండి. లోన్లీనెస్ కానీ, బోర్డమ్ కానీ ఇవేవి మన దగ్గరికి రావు. ఒకవేళ మధ్యలో కుట్టకూడదు అనిపించింది అనుకోండి, పక్కన పెడతారు, ఏదో టీవీ చూస్తారు, మంచి సాంగ్ వింటారు, ఇంకోటి చేస్తారు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ వర్క్లో కూర్చుంటారు. అండ్ ప్రతి దానికి కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ మడత మీకు ఉండదు అనిపించింది అనుకోండి, ఇట్లా ముందే మీరు మడత పెట్టేసుకుని చిన్న అల్పిలు పెట్టేసుకున్నారండి, ఆ చివరి నుండి ఈ చివరి కుట్టేసుకుంటా వచ్చేయచ్చండి. చాలా చాలా ఈజీ, చిన్న చిన్న టెక్నిక్స్తోని. కానీ మీ దగ్గర కత్తెర, టేపు, 2-3 రకాల స్కేల్స్, అల్పీలు, గమ్ము, మంచి లైనింగ్ క్లాత్ అండ్ సరిపోయినంత మీటర్స్. అంటే మరి కొంతమంది బ్లౌజులకి 80 సెంటీమీటర్స్ అని, 85 అని, అలా కాదండి. మీటర్ మన బాడీని బట్టి, మన డిజైన్ వేసుకునే దాన్ని బట్టి కూడా మనం కొంచెం క్లాత్ సఫిషియెంట్గా తీసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా కుట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఇన్ని పనులు చేస్తూ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే మనకి ఆ ప్రాపర్ ఎక్విప్మెంట్ కూడా ఉండాలండి. మరీ అవేవీ లేకుండా మనం కుట్టేద్దామంటే అది నేర్చుకునే ఉత్సాహం కూడా మొదట్లోనే పోతుంది. సో మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. అలా కాకుండా అన్నీ కూడా సమకూర్చుకోండి, చక్కగా ప్లెజెంట్గా కూర్చోండి, నచ్చిన పాటలు పెట్టుకోండి. అంటే నేను దీని గురించే చెప్పడం లేదు, మీకు ఏది నేర్చుకోవాలనుకున్న ముందు ఇంట్లో ఉన్న పనులన్నీ తెమిలి చేసుకోండి, ఫ్రెష్ అయిపోండి, చక్కగా హాయిగా మీరు చేయాలనుకున్న పని మీద 1 గంటో 2 గంటలో మీరు టైం పెడితే ఏ కొత్త విషయమైనా సరే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. పిల్లలకే కాదండి, 8-8-8 రూల్ మనకు కూడా అది వర్తిస్తుంది. అర్థమైందా అండి? 8 గంటల నిద్ర, 8 గంటల వరకు, 8 గంటలు మనకు నచ్చిన పని. ఇలా చేసాం అనుకోండి, మనం కూడా డబ్బులు సంపాదించవచ్చండి. దీనికోసం మనం బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. అండ్ మనం బోర్ కొట్టము. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఇండియాలో పెద్ద సమస్య ఇదేనండి. బోర్ కొడుతుంది, ఒంటరి వాళ్ళం అయిపోయాము, చుట్టూ గోల్ ఉంటుంది, అయినా సరే మన బ్రెయిన్లో నిశ్శబ్దం ఉంటుంది. ఇదో పెద్ద సమస్య అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.